టాటా ఎందుకని అంత తోపు? ప్రజలలో టాటా అంటే ఒక నమ్మకమైన బ్రాండ్ గా ఎందుకు మారింది? టాటా పెద్ద కంపెనీ అయినా కూడా ఏనాడు అత్యంత ధనవంతుల జాబితాలో టాటా ఎందుకని లేరు? రతన్ టాటా ఎందుకని ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు? ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? అసలు టాటా సామ్రాజ్యానికి వేల కోట్ల ఆస్తులకు వారసులు ఎవరు? ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. టాటా ఈ పేరు తెలియని భారతీయుడుండడు. ఉప్పు నుండి ఉక్కు వరకు, టీ నుండి ట్రక్స్ వరకు, ఇలా ప్రతి దానిలో టాటా పేరు వినపడుతుంది. 23 లక్షల కోట్ల రూపాయల విలువతో, సుమారుగా 8 లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఇంత పెద్ద కంపెనీని విజయవంతంగా నడిపిస్తున్న వ్యక్తి రతన్ టాటా. రతన్ టాటా డిసెంబర్ 28, 1937వ సంవత్సరంలో దేశంలోనే అత్యంత ధనిక కుటుంబంలో జన్మించారు. ఈయనకి 10 ఏళ్ల వయసున్నప్పుడు తల్లిదండ్రులిద్దరూ విడిపోవటంతో వాళ్ల నానమ్మ దగ్గర పెరిగారు. తరువాత అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. వెంటనే IBM కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ JRD టాటా రతన్ టాటాని ఇండియాకి వచ్చి టాటా స్టీల్లో చేరమని సలహా ఇవ్వడంతో అమెరికా నుండి ఇండియాకి వచ్చి జంషెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్లో అప్రెంటిస్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. తరువాత 1991లో JRD టాటా రతన్ టాటాని టాటా గ్రూప్ చైర్మన్ గా నియమించారు. అప్పట్లో చాలా మంది బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఎటువంటి అనుభవం లేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని పెట్టడాన్ని వ్యతిరేకించారు. కానీ వాళ్లందరి అభిప్రాయాలు తప్పని నిరూపించాడు రతన్ టాటా. ఈయన హయాంలో టాటా గ్రూప్ పరుగులు తీసింది. 10,000 కోట్ల రూపాయలుగా ఉండవలసిన వ్యాపారాన్ని 23 లక్షల కోట్లకు చేర్చాడు రతన్ టాటా. మరి ఇంత పెద్ద కంపెనీని నడుపుతున్నప్పటికీ కూడా రతన్ టాటా భారతదేశంలో గాని, ప్రపంచ ధనవంతుల జాబితాలో గాని ఏనాడు కనిపించలేదు. ఎందుకో తెలుసా? టాటా కంపెనీకొచ్చే లాభాల్లో 66% టాటా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకే వెళ్లిపోతుంది. ఒకవేళ ఈ ఆస్తంతా సేవా సంస్థలకి కాకుండా రతన్ టాటాకి చెందినట్లయితే ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి 3లో రతన్ టాటా తప్పకుండా ఉండేవారు. టాటాలు ఎప్పుడూ ఇండియాని ఒక ఎకానమిక్ సూపర్ పవర్ అవ్వాలని కోరుకోలేదు. భారతదేశం ఒక ఆనందకరమైన దేశంగా ఎదగాలని అనుకున్నారు. అందుకే వాళ్లు పేద మధ్యతరగతుల వాళ్ల కోసమే ఎక్కువగా కృషి చేశారు. అందుకు ఉదాహరణే టాటా నానో కార్. ఒకసారి రతన్ టాటా గారు తన కారులో ప్రయాణిస్తూ ఉండగా వర్షంలో ఒక స్కూటర్ మీద ఒక భార్య, భర్త, 2 పిల్లలు ఇబ్బంది పడుతూ ప్రయాణించటం చూశారట. అంతే, వెంటనే ఆయన పేద మధ్యతరగతులకు అందుబాటులో ఉండేలా ₹1,00,000 ఒక కారుని తయారు చేయాలనుకున్నారు. ఈ మాట చెప్పగానే ఎంతో మంది నవ్వుకున్నారు. ₹1,00,000 కారుని ఎలా తయారు చేస్తారని భయపెట్టారు. కొంతమంది వెటకారం చేశారు. కానీ టాటా మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇంజనీర్లను పిలిపించారు. కానీ వాళ్లు ₹1,00,000 కారుని తయారు చేయటం కుదరదని చెప్పారు. అయినా రతన్ టాటా వినలేదు. ధైర్యంగా ముందడుగు వేశారు. చివరకు ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు విడుదలైంది. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అయితే కొన్ని కారణాల వలన నానో కారు కొద్దిగా విఫలమైంది. నానో కారు తయారు చేయటం వల్ల వేల కోట్లలో నష్టాలు వస్తున్నప్పటికీ రతన్ టాటా వాటిని తయారు చేయటం ఆపలేదు. ఎందుకంటే అది ఆయన కలల కారు. కారులో తిరగాలని ప్రతి పేదవాడి కలను నిజం చేయడమే ఆయన కల. ఇక మనకు తెలియని మరొక విషయం ఏంటంటే రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారు. అయితే చదువు పూర్తయిన తర్వాత టాటా అమెరికా నుండి ఇండియాకి రావాల్సి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇండియాకి రావడానికి సిద్ధపడింది. కానీ అదే సమయంలో ఇండియాకి చైనాకి యుద్ధం జరుగుతుండటంతో ఆ అమ్మాయి భయపడి ఇండియాకి రాలేదని, అమెరికాలోనే వేరొకరిని పెళ్లి చేసుకుందని రతన్ టాటా ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. అందువల్ల ఆ తర్వాత ఇక పెళ్లి గురించి ఆలోచించలేదట. సుమారుగా 84 ఏళ్ల వయసు వచ్చిన రతన్ టాటాలో చురుకుతనం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కూడా గంటకు 2000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఫాల్కన్ విమానాలు, హెలికాప్టర్లు, సూపర్ ఫాస్ట్ కార్లని నడపడం ఈయనకు హాబీ. అలాగే కంపెనీకొచ్చిన లాభాలలో 66% సమాజ సేవ కోసం ఖర్చు చేసే ఏకైక కంపెనీ ప్రపంచంలోనే టాటా గ్రూప్ ఒక్కటే. టాటాలు సంపాదిస్తున్న దాంట్లో చాలా వరకు సమాజానికే వెచ్చిస్తున్నారు. అందుకే భారతీయులలో టాటా అంటే ఒక నమ్మకమైన బ్రాండ్గా స్థిరపడిపోయింది. ఈయన చేసిన ఎన్నో సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మ విభూషణ్లతో సత్కరించింది.
ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు ఆయనను డాక్టరేట్లతో గౌరవించాయి. యావత్ పారిశ్రామిక ప్రపంచానికి ఆదర్శప్రాయుడైన రతన్ టాటా మన దేశానికి చెందిన వ్యక్తి కావటం మనం గర్వించదగిన విషయం. రతన్ టాటా డబ్బు పరంగా గొప్ప ధనవంతుడు కాకపోవచ్చు, కానీ మంచితనంలో ఆయన అపర కుబేరుడు. అందుకే ఇప్పటికీ భారతీయులందరూ ఇష్టపడే, గౌరవించే బిజినెస్ మ్యాన్ గా రతన్ టాటా నిలిచిపోయారు. మరి రతన్ టాటాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.